సంతకం పెట్టాను. న్యాయం చేయాలి, అల్లు అర్జున్ న్యాయం చేయాలని చెప్పి కోటి రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి అంటే వినాయక ఖచ్చితంగా న్యాయం చేయాలి. అభిమాని కుటుంబానికి న్యాయం ఏం చేసినట్టు సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం ఈ రేవంత్ గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు కనీసం ప్రకటించలేదు. ఇలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదోడి పక్షంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి విచక్షణ రహితంగా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణ పూల కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవైంది. సో ఇద్దరు ఒకరినొకరు ప్రాణాలు కాగమైన అల్లు అర్జున్కు జీవితం అందించాలి. అదేవిధంగా 50% కాపాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ వరతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేకపోవచ్చు. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ అల్లు అర్జున్. చేరుకొని ఈ యొక్క ఆందోళన ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమి లేదండి. 25 కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడక్కపోవచ్చు కానీ
మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకునేందుకు ఆ పైసలు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలా, హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించి కొడుతుంది, సినిమాలు ఆడనీయకుండా చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇవ్వాలా, ఇచ్చే వరకు ఓయూ చేసి ఇడిచిపెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 15 మంది వచ్చారు, ఈసారి 1500 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా